స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను, నేను చెప్పాను, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. వైకాపాలు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం సార్. ఎందుకంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు. అసలు ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి అంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి ఇచ్చింది. వేర్ ఇస్ దట్ క్వశ్చన్? ఎందుకు వైకాపాల కింద కంగారు? అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఇదే మాట్లాడతారు.